సార్ ముందుగా మీకు అలాగే డిబేట్ లో ఉన్న ఛానల్ అదే డిబేట్ లో ఉన్న ప్రతినిధులకి అలాగే ప్రైమ్ నైన్ వీక్షకులకి అందరికీ నమస్కారం అండి. విశాఖ ఉక్కు అన్నది ఇందాక ఆంజనేయ రెడ్డి గారు చెప్పినట్టు అది ఒక సంస్థగా కాకుండా మనందరికీ ఒక ఎమోషనల్ గా కనెక్ట్ అయ్యి ఉన్నది. దేశంలోనే అత్యంత పెద్ద ఉక్కు కర్మాగారం తీర ప్రాంతంలో నెలకొల్పబడి 33,000 పైగా ఎకరాల్లో ఇది నిర్మితమయ్యి మనం ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా దీన్ని ఒక ప్రెస్టేజ్ ఇష్యూగా తీసుకొని స్టీల్ ప్లాంట్ కి కోసం ఈ రోజు Certainly. మనం ఇంతమంది ఎంప్లాయీస్ దాని మీద ఆధారపడి ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ జనం అందరూ కూడా దాన్ని ఒక సొంత ఆస్తిలాగా భావిస్తున్నారు అంటే కనుక అంతకు ముందు జరిగిన పరిణామాలు సార్ 1960 ముందు నుంచి కూడా స్టీల్ ప్లాంట్ కోసం ఎన్నో ఆందోళనలు జరిగినాయి. ఎంతో మంది ఇప్పుడు అంటే రాష్ట్రం విడిపోయింది కానీ ఈ రాష్ట్రం విడిపోయిన రాష్ట్రంలో కూడా వరంగల్ నుంచి ఒకళ్ళు, ఆదిలాబాద్ నుంచి ఒకడు, అంటే అందులో చనిపోయిన వాళ్ళ దాదాపు 32 మంది చనిపోతే పక్క రాష్ట్రంలో తెలంగాణలో వాళ్ళు కూడా చనిపోయారు. గుంటూరుకు చెందిన 5గురు, విజయవాడకు చెందిన 5గురు, మొత్తం రాష్ట్రం మొత్తం మీద 32 మంది బలిదానం ఇచ్చి ఆ రోజు స్టీల్ ప్లాంట్ ని మనం ఒక పోరాటాలతోటి తెచ్చుకున్న సంస్థ సార్. అప్పట్లో 1970లో ఇందిరాగాంధీ గారు ప్రతిపాదించిన తర్వాత రష్యా సహకారంతో ఈ ప్లాంట్ నిర్మాణానికి ఒక ప్లాన్ ఇచ్చి దాని తర్వాత దాదాపు 10 ఏళ్లు పట్టింది ఆ ప్లాంట్ అక్కడ ఇన్స్టాల్ చేయడానికి, మొత్తం ప్రారంభించడానికి. ఫస్ట్ ఫర్నేస్ అవన్నీ ఏదైతే కోల్ ది ఓవెన్ కానీ ఫస్ట్ ఫర్నేస్ కానీ ఇవన్నీ ప్రారంభించడానికి దాదాపు 12 సంవత్సరాలు పట్టింది. అప్పటి నుంచి కూడా స్టార్ట్ అయినప్పటి నుంచి కూడా ప్రొడక్షన్ లో చాలా అద్భుతంగా పెర్ఫార్మెన్స్ ఇచ్చిన కంపెనీ. దాని తర్వాత మెయిన్ విశాఖ స్టీల్ కి కష్టాలు మొదలైంది అంటే కనుక దానికి ప్రత్యేకంగా గనులు లేకపోవడం, సొంతంగా గనులు లేకపోవడం. దేశంలో ఉన్న ప్రతి ఉక్కు కర్మాగారానికి కూడా సొంతంగా గనులు ఉంటే కేవలం విశాఖ స్టీల్ కి మొదటి నుంచి కూడా వచ్చిన కష్టాలు దానికి సొంతంగా గనులు లేకపోవడం, గనుల కోసం ఐరన్ ఓర్ కోసం వేరే సంస్థలతోటి వేరే గనుల మీద వాళ్ళు ఆధారపడడం మొదటి నుంచి ఇబ్బందులు తలెత్తుతూనే ఉన్నాయి సార్. అంటే మిగిలిన స్టీల్ ప్లాంట్ల కంటే కూడా ప్రొడక్షన్ ఎక్కువగా ఉన్నా కూడా ఈ విషయంలో మాత్రం వాళ్ళు మొదటి నుంచి ఇబ్బందులు పడుతూనే ఉన్నారు. 2003-4 నాటికే కూడా ముడి సరుకు అంటే 1,500 రూపాయలు టన్నుకి మిగిలిన కర్మాగారాలు కొనుగోలు చేస్తుంటే అప్పటికే విశాఖ స్టీల్ 7,000 రూపాయలు పర్ టన్నుకి కొనుగోలు చేయాల్సిన పరిస్థితి. అత్యధిక ధరకి ముడి సరుకు కొనుక్కోవడం వల్ల భారం పెరిగిపోయి అటు 2003-4కే కంపెనీ మూసేసే పరిస్థితి వచ్చింది. దాని తర్వాత వాజ్పేయి గారి నాయకత్వం ఎలాంటిదో మనం అందరం చూసాం. ఆయన యొక్క అద్భుతమైన నాయకత్వంలో విశాఖ స్టీల్ కి మళ్ళా ఊపిర్లు పోసి 2010 నాటికి కంపెనీ లాభాల బాట పట్టి నవరత్నాల్లో ఒక దాన్ని తను అది ఏమంటారు అటువంటి గౌరవం కూడా పొందింది. నవరత్నాల కంపెనీలో ఒకటిగా గౌరవం కూడా పొందింది. అటువంటి పరిస్థితిని మూతబడిపోయే పరిస్థితి నుంచి వాజ్పేయి గారి పుణ్యమా అని చెప్పి అటువంటి పరిస్థితికి ప్రొడక్షన్ పెరిగి వాళ్ళు లాభాలు బాట పట్టి అప్పులన్నవి ఏమీ లేకుండా ఆ రోజు కంపెనీ నిలబడింది. కానీ దాని తర్వాత జరిగింది ఇక్కడి నుంచే స్టీల్ ప్లాంట్ కష్టాలు మొదలయ్యాయని చెప్పుకోవచ్చు సార్. అప్పు అన్నది ఏమీ లేకుండా, 1 రూపాయి అప్పు లేకుండా దిగ్విజయంగా సాగిపోతున్న సంస్థలో 22,500 కోట్ల రూపాయలతోటి విస్తరణ పనులకు వెళ్ళిందండి అప్పుడు సంస్థ. దాని తర్వాత ఆ అమౌంట్ సెంట్రల్ గవర్నమెంట్ అప్పట్లో ఉన్న తర్వాత ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం చెల్లించకపోవడం తోటి స్టీల్ ప్లాంట్ కష్టాలు మొదలయ్యాలని చెప్పుకోవచ్చు. దాని తర్వాత ఇప్పటికీ అదే కొనసాగుతోంది. 2013లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ వినిపిస్తుందా సార్? ఓకే ఓకే మాట్లాడండి, వినిపిస్తుంది, మాట్లాడండి. 2013లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సీఎం గా ఉన్న కిరణ్ కుమార్ రెడ్డి గారు బయ్యారం గనులు కేటాయిస్తానని చెప్తే విశాఖ స్టీల్ అన్నది జాతి సొత్తు అని కూడా మర్చిపోయి కేసీఆర్ గారు బయ్యారాన్ని కేటాయించడానికి వీల్లేదు, ఆంధ్రాలో ఉన్న పరిశ్రమకి తెలంగాణలో ఉన్న గనులు కానీ నీరు కానీ ఇక్కడి నుంచి వెళ్ళడానికి వీల్లేదు అని చెప్పి ఆయన పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. అప్పటికి కిరణ్ కుమార్ రెడ్డి గారు కొన్ని వేల ఎకరాల్లో మేము గనులు వాళ్ళకి విశాఖ స్టీల్ కేటాయిస్తామని చెప్పడం జరిగింది. దాని తర్వాత రాష్ట్రం విడిపోవడం, ఆ సమస్యలన్నీ వచ్చినాయి.
ఇప్పటికీ కూడా కేంద్ర ప్రభుత్వం మేము ప్రైవేటైజేషన్ చెయ్యము అని చాలా స్పష్టంగా చెప్తుంది. ఉక్కు గనుల శాఖ మంత్రి గారు కూడా వచ్చి కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇక్కడ హామీ ఇచ్చి వెళ్ళడం జరిగింది. ప్రైవేటైజేషన్ చెయ్యము అంటే ఇప్పటికీ కూడా వైసీపీ ప్రైవేటైజేషన్ జరుగుతోంది అని ప్రచారం చేయడంలో వాళ్ళ దురుద్దేశం ఏంటండి? ప్రైవేటైజేషన్ మీరు కోరుకుంటున్నారా ఏంటి? మీ కూటమి ప్రభుత్వం ప్రైవేటైజేషన్ అవ్వట్లేదు అని చాలా క్లియర్ గా చెప్తుంది. శైలిలో విలీనం చేసే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ప్రొడక్షన్ కాస్ట్ ఎక్కువైపోయింది, ఉద్యోగస్తులకు జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితి. శైలిలో విలీనం అయితే కనుక ఆల్రెడీ ఉన్న ఎంప్లాయీస్ వాళ్ళ ఉద్యోగాలకు ఏమీ నష్టం లేదు సార్. కేవలం కాంట్రాక్ట్ ఉద్యోగులకు మాత్రం ఏమన్నా ప్రాబ్లం రావచ్చు, ఇబ్బంది రావచ్చు. ఎందుకంటే ఒక కంపెనీలో ఇంకో కంపెనీ మర్జ్ అయినప్పుడు ఖచ్చితంగా కొంచెం లాసెస్ అన్నవి ఉంటాయి. అది కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ మీద పడతాయి తప్ప పర్మనెంట్ ఎంప్లాయీస్ వాళ్ళ ఉద్యోగాలకు మాత్రం ఎటువంటి డోకా లేదు అని చాలా క్లియర్ గా చెప్తుంది. ఇందాక ఆంజనేయ రెడ్డి గారు చెప్పినట్టు ఓకే సుజాత గారు ఇప్పుడు మనం గతం జోలికి కాకుండా భవిష్యత్తు ఏం జరగబోతోంది అనేది ఇక్కడ మనకు చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఒక్క నిమిషం మన టీడీపీ అధికార ప్రతినిధి ఉండవల్లి అనూష గారు వారితో మాట్లాడతాం. గుడ్ ఈవినింగ్ అనూష గారు. 6 నెలల కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఇటీవల మనం చూసాం 182,162 కోట్ల రూపాయలతోటి దాదాపు 9 ప్రతిష్టాత్మకమైనటువంటి ప్రాజెక్టులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వచ్చాయి. ఏపీలో భారీ ఎత్తున పెట్టుబడులు పెట్టబోతున్నారు. దీనివల్ల దాదాపు 2,63,411 ఉద్యోగాలు వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయని చెప్పేసి లెక్కలు కూడా వేసినటువంటి పరిస్థితి. సో కొత్త కంపెనీలు ఖచ్చితంగా రాష్ట్రానికి రావాలి, రాష్ట్రం అభివృద్ధి చెందాలి. దీంతో పాటు ఉన్నటువంటి కంపెనీలను అలాగే ఉన్నటువంటి ఫ్యాక్టరీలను కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత కూడా ప్రభుత్వం మీద ఉంటుంది. సో మొత్తానికి స్టీల్ ప్లాంట్ వ్యవహారం ఏంటి అసలు? అంటే మీరు ఆల్రెడీ హామీ ఇచ్చారు, ఎన్నికలకు ముందు హామీ ఇచ్చి కూటమి అధికారంలోకి వచ్చినటువంటి పరిస్థితి. కానీ ఇప్పుడు స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరిగేటటువంటి పరిస్థితులు కనిపించట్లేదు. కానీ దాని మీద అనేక రకాల ఊహాగానాలు వ్యక్తమవుతున్నాయి. ఒకంత